ఐపీఎల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆఖరి బంతిలో గుజరాత్ టైటాన్స్ని విజయం వరించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం కూడా ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ మొదటి నుంచి కూడా బ్యాట్స్మెన్లు తమ ప్రతాపాన్ని చూపడంతో స్కోర్ బోర్డు అయితే పరుగులెత్తింది. రెండు టీములకు సంబంధించిన ప్రధాన బ్యాటర్లంతా కూడా తమ సత్తాను చాటారు. ప్రధానంగా చూసుకుంటే 200 పరుగుల పైచిలకు చేజింగ్ చేయాలనంటే చేజింగ్ చేసే టీంలో ఎవరో ఒకడు కూడా అద్భుతంగా ఆడితేనే ఆ చేసే అవకాశం ఉంటుంది. ఈ కోవలోనే ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ పాత్రను పోషించారు. 92 పరుగులు చేసి మ్యాచ్ విజయం సాధించడంలో బాటలు అయితే వేశారు. అయితే చివరిలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కి సంబంధించి డేవిడ్ మిల్లర్ ఆడిన ఆటను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హోప్స్ లేని స్థాయి నుంచి మ్యాచ్ని విజయ తీరాల దాకా తీసుకువెళ్ళాడు. అయితే లాస్ట్లో అతను చేసిన చిన్న తప్పు కారణంగానే మ్యాచ్ని కూడా కోల్పోవలసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత కరెక్ట్గా 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్తో పాటుగా విపురాజ్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి వీరోచితంగా పరుగులు సాధించారు. సిక్సర్లు 4లతో విరుచుకుపడటంతో ఈ సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. డేవిడ్ మిల్లర్ ఉన్న ఫామ్ను చూసుకుంటే విజయం సాధించడం ఈజీగానే అనిపించింది. అయితే ఆఖరి ఓవర్ నాటకీయ పరిణామాలు ఇక్కడే మొదలయ్యాయి. లాస్ట్ ఓవర్కి సంబంధించి మొదటి బాల్ను ఫేస్ చేసిన బ్యాట్స్మెన్ 4ను సాధించాడు. దీంతో సమీకరణం 9 పరుగులు 5 బంతుల్లో చేయాల్సి ఉంది. ఆ తర్వాత బాల్కే సదరు బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దిగిన బ్యాట్స్మెన్ సింగిల్ తీసి డేవిడ్ మిల్లర్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఈ కోవలోనే 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉంది. భీకరమైన ఫామ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ తదుపరి బంతిని బౌండరీకి తరలించాడు. ఎంత బలంగా కొట్టాడంటే ఆ బాల్ స్టేడియం దాటి వెళ్ళిపోయింది. దీంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో డేవిడ్ మిల్లర్ ఉన్న ఫామ్ను చూసి 2 బంతుల్లో 2 పరుగులు కొట్టడం ఈజీ అని అంతా భావించారు. ఇక్కడే నాటకీయత మొదలైంది. తర్వాత బంతిని ఎదుర్కొన్న డేవిడ్ మిల్లర్ బాల్ను లెగ్ సైడ్గా కొట్టాడు. ఈజీగా సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ కూడా డేవిడ్ మిల్లర్ రన్నర్ను వెనక్కి పంపించేసి స్ట్రైకింగ్ను తన వద్దనే ఉంచుకున్నాడు. ఇక్కడే అతను చాలా పెద్ద పొరపాటు చేశాడని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా చేజింగ్లో బాల్స్ లేని సమయంలో ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు రన్స్ తీయడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కేవలం 2 బంతులు ఉన్నప్పుడు ఒక పరుగు తీసినట్లయితే మ్యాచ్ డ్రా అయ్యేది. ఆ తర్వాత బ్యాట్స్మెన్ రన్ కొట్టినా కొట్టకపోయినా సూపర్ ఓవర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆడే అవకాశం ఉంటుంది. అయితే డేవిడ్ మిల్లర్ మాత్రం తానే స్ట్రైకింగ్ ఉంచుకుంటంతో మిల్లర్ ఉన్న ఫామ్కి అతను పరుగులు తీస్తాడని అంతా భావించారు. అయితే బౌలర్ ఒక డాట్ బాల్ వేయటంతో మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. నేరుగా బాల్ కీపర్ చేతికి వెళ్లటం డేవిడ్ మిల్లర్ పరుగు కోసం ప్రయత్నించడంతో కీపర్ బంతిని త్రోవిసేరాడు. దీంతో నాన్ స్ట్రైకర్గా ఎండ్గా ఉండి పరిగెత్తిన బ్యాట్స్మెన్ రన్అట్ అయ్యాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ లేదా కనీసం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్పోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు అయితే సంబరాల్లో మునిగిపోయింది. నిజానికైతే ఆఖరి ఓవర్లో 13 పరుగులు డేవిడ్ మిల్లర్ ఉన్న భీకర ఫామ్ చూసుకుంటే ఈజీగానే కొట్టే అవకాశం ఉందని అంతా కూడా భావించారు. అయితే క్రికెట్లో ఏది కూడా అనుకున్నట్లుగా జరగదు అనడానికి ఈ మ్యాచ్ ఉదాహరణగా నిలుస్తుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్న భీకర ఫామ్తో అతనే ముందుండి మ్యాచ్ని విజయ తీరాలకు చేరుస్తాడని భావించినప్పటికీ కూడా 20 బంతులు ఉన్న సమయంలో అతను అవుట్ కావడం, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ మ్యాచ్ని చివరిదాకా తీసుకువచ్చి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సింగిల్ తీయకుండా ఆపటంతో గెలవాల్సిన మ్యాచ్ కనీసం రావాల్సిన మ్యాచ్ని ఢిల్లీ క్యాపిటల్స్ అనవసరంగా చేజేతులారా గుజరాత్ టైటాన్కు సమర్పించుకుంది అని క్రికెట్ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు.